ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ మోటివేషన్. చిన్న అలవాట్లు జీవితాన్ని ఎలా మార్చుతాయి? ఒక చిన్న అలవాటు ఒక సాధారణ మనిషి హీరోగా మార్చగలదా? ఈ రోజు కథలో మీరు ఈథన్ అనే ఒక అబ్బాయిని కలుస్తారు. అతనికి పెద్ద కలలు ఉన్నాయి, కానీ క్రమశిక్షణ లేదు, లక్ష్యము లేదు, జీవితంలో దారి కూడా లేదు. కానీ ప్రతిరోజు కేవలం 1% మెరుగుపడాలని నిర్ణయించుకున్న తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఈ కథ వింటున్నప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న వస్తుంది, అతను చిన్న ప్రయత్నంలో మారగలిగితే నేనెందుకు మారలేను? కథ చివరి వరకు వినండి, ఎందుకంటే అతను తన జీవితాన్ని మార్చుకున్న విధానం మీ జీవితాన్ని కూడా మార్చవచ్చు. ఈథన్ జీవితం. ఒక చిన్న ప్రశాంతమైన పట్టణంలో ఈథన్ అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి పెద్ద కలలు ఉన్నాయి, కానీ పని మాత్రం చేయడు. ప్రతి ఉదయం అతని తల్లి ఇలా చెప్పేది, ఈథన్ లేవు, రోజు వృధా అవుతుంది. అతను మాత్రం ఇంకో 5 నిమిషాలు అని చెప్పి మళ్ళీ నిద్రపోయేవాడు. అతనికి సక్సెస్ కావాలని ఉంది, కానీ సక్సెస్ అతని దగ్గరికి రావడం లేదు. ఒక రోజు వ్యాయామం మొదలు పెడతాడు, రెండో రోజు ఆపేస్తాడు. ఒక రోజు చదవాలని ప్లాన్ చేస్తాడు, మరుసటి రోజు బయట కూర్చొని మేఘాలు చూస్తూ సమయం గడిపేస్తాడు. అతని మనసులో ఒక భయం ఉండేది, నా జీవితం ఎప్పటికీ ఇలానే ఉంటే. పట్టణం చివరిలో మిస్టర్ హారిస్ అనే వృద్ధుడు ఉండేవాడు. ఆయన ఒక రిటైర్ అయిన సైనికుడు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకే లేచేవాడు. ఇంటి ముందు శుభ్రం చేసేవాడు, వ్యాయామం చేసేవాడు, పుస్తకాలు చదివేవాడు, తోట పని చేసేవాడు. ఈథన్ కొన్ని రోజులు ఆయనను గమనించాడు. ఒక రోజు అడిగాడు, మీరు ప్రతిరోజు ఇదే పని చేస్తారు, బోర్ అనిపించదా? మిస్టర్ హారిస్ నవ్వుతూ చెప్పాడు, ఈథన్, అలవాట్లు విత్తనాలు లాంటివి. ఈ రోజు నువ్వు ఏది నాటుతావో రేపు అదే నీ జీవితం మారుతుంది. మార్పు వెంటనే కనిపించదు, కానీ ఓ రోజున నీ అలవాట్లు నిన్ను పైకి తీసుకెళతాయి లేదా కింద పడేస్తాయి. ఆ మాటలకి ఇతని మనసుకు బలంగా తాకాయి. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. నన్ను ఆపుతున్నది బయట ప్రపంచం కాదు, నా అలవాట్లే కావచ్చు అని అనుకున్నాడు. చివరి మార్పు, చిన్న మార్పు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించే ముందే ఈతన్ లేచాడు. అతని శరీరం ఆపు అని చెప్పింది, కానీ ఇలాగే ఉండిపోతానేమో అనే భయం అతని ముందుకి నడిపించింది. ముఖం కడుక్కున్నాడు, షూస్ వేసుకున్నాడు, పరిగెత్తడం ప్రారంభించాడు. కొద్ది నిమిషాల్లోనే అలసిపోయాడు, కానీ ఆగలేదు. రెండో రోజు మళ్ళీ పరిగెత్తాడు, మూడో రోజు కూడా అలాగే. కొన్ని రోజుల తర్వాత కాళ్ళు నొప్పులు పెట్టాయి, కానీ అతనికి ఒక కొత్త భావన వచ్చింది, నేను బలంగా మారుతున్నాను. ఈతన్ మరో చిన్న అలవాటు ప్రారంభించాడు. ప్రతిరోజు 1 గంట చదువు. ఎలాంటి ఎక్స్క్యూజ్ కాదు, ఎలాంటి బ్రేక్స్ కాదు. అతను ఎవరికీ చెప్పలేదు, కేవలం ప్రతిరోజు చేశాడు. రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలయ్యాయి. ఒక రోజు పెద్ద చెట్టు కింద కూర్చొని ఉండగా అతనికి ఒక విషయం అర్థమైంది, ఇతను ఇక అలసిపోవడం లేదు, ఇతను ఒక గందరగోళంలో లేడు. అతనికి జీవితం మీద నమ్మకం వచ్చింది. పెద్ద అవకాశం. కొన్ని నెలల తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగి పరీక్ష నోటిఫికేషన్ వచ్చింది. అందులో ఫిజికల్ టెస్ట్ మరియు రాత పరీక్ష ఉన్నాయి. పట్టణంలో చాలా మంది భయపడ్డారు, కొంతమంది అతిగా నమ్మకం పెట్టుకున్నారు, కానీ ఈథన్ ప్రశాంతంగా ఉన్నారు. పరుగు పందెం ప్రారంభమైనప్పుడు చాలా మంది మొదట చాలా వేగంగా పరిగెత్తారు, కొద్దిసేపటికే అలసిపోయారు. కానీ ఈథన్ నెమ్మదిగా స్థిరంగా పరిగెత్తాడు. అతన్ని ముందుకు నడిపించింది మోటివేషన్ కాదు, అలవాటు. అతని ఫిజికల్ టెస్ట్ పాస్ అయ్యాడు. తర్వాత రాత పరీక్ష వచ్చింది. ఇతరులు ఒకే రాత్రిలో అన్ని చదవటానికి ప్రయత్నించారు, కానీ ఈథన్ ప్రతిరోజు 1 గంట చొప్పున చదివేవాడు. అతను ఆ పరీక్ష కూడా పాస్ అయ్యాడు. విజయ క్షణం. కొన్ని వారాల తర్వాత ఒక లెటర్ వచ్చింది, కంగ్రాచ్యులేషన్స్, యు హ్యావ్ బీన్ సెలెక్టెడ్. ఈథన్ చేతులు వణికాయి. అతను తన తల్లిని చూసి మెల్లగా చెప్పాడు, అమ్మా, నేను సాధించాను. ఆమె ఆనందంతో అతని కౌగిలించుకుంది. పట్టణం మొత్తం సంతోషించింది, కానీ ఎక్కువగా ఆనందపడింది మిస్టర్ హారిస్. ఆయన నవ్వుతూ చెప్పారు, పెద్ద మార్పులు ఒక్కసారిగా రావు, చిన్న చిన్న అడుగులు ప్రతిరోజు వేస్తేనే పెద్ద జీవితం తయారవుతుంది. ఈ కథ చెప్పే నిజం, జీవితాన్ని మార్చేది ఒక పెద్ద నిర్ణయం కాదు, ప్రతిరోజు చేసే చిన్న మంచి అలవాటు. రోజుకు 1% మెరుగుపడితే కొన్ని నెలల తర్వాత నువ్వు పూర్తిగా కొత్త వ్యక్తివి అవుతావు. గుర్తుంచుకో, పెద్ద విజయాలు చిన్న అలవాట్ల నుంచే ప్రారంభమవుతాయి. హ్యాబిట్స్ ఆర్ మోర్ దాన్ పవర్ఫుల్ మోటివేషన్.